ఏదైనా ఐసీసీ టోర్నమెంట్స్లో ప్లేయర్స్ ముందు చిన్న పిల్లల్ని ఎందుకు ఉంచుతారు? టూత్పేస్ట్ మీద ఉండే ఈ కలర్స్ మీనింగ్ ఏంటి? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. టూత్పేస్ట్ మీద డిఫరెంట్ కలర్ మీనింగ్ ఏంటి? ఈ కలర్ మీనింగ్ ఏంటి అంటే మనం వాడే టూత్పేస్ట్ కలర్ ని బట్టి అవి వేటితో తయారు చేశారో తెలుసుకోవచ్చు. ఇలా టూత్పేస్ట్ మీద గ్రీన్ కలర్ ఉంటే టూత్పేస్ట్ మొత్తం నేచురల్ ప్రాసెస్ లో తయారు చేసినట్టు. అదే టూత్పేస్ట్ మీద బ్లూ కలర్ ఉంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో పాటు మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని అర్థం. అదే టూత్పేస్ట్ మీద రెడ్ కలర్ ఉంటే నేచురల్ ప్లస్ కెమికల్స్ తయారు చేశారు అని అర్థం. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్స్లో ప్లేయర్స్ ముందు చిన్న పిల్లల్ని ఎందుకు నిలబెడతారు? నార్మల్గా ఈ కల్చర్ ఒక క్రికెట్లోనే కాదు, అన్నిటిలోనూ ఉంది. అయితే ఈ కల్చర్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం ఫుట్బాల్ గేమ్లో. కొన్ని డికేట్స్ ముందు నుంచి ఈ ట్రెడిషన్ని వీళ్ళు పాటిస్తున్నారు. లోకల్లో ఉండే క్లబ్స్లో ఫుట్బాల్ ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మ్యాచ్కి ముందు వాళ్ళని ప్లేయర్స్తో పాటు నేషనల్ యాంథమ్ పాటిస్తారు. సేమ్ ఇదే కల్చర్ని చాలా కాలం క్రితం కూడా క్రికెట్లోకి స్టార్ట్ చేశారు. దోమలు మన తల మీద ఎందుకు తిరుగుతూ ఉంటాయి? నార్మల్గా మనల్ని కుట్టే దోమల్లో అన్ని ఆడదోమలే. అవి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. మన మిగతా పార్ట్స్ కన్నా తల చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ దోమలు తల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దోమలు మన బాడీ నుంచి బయటకు వచ్చే హీట్ స్మెల్ కి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. యాన్షియంట్ టైమ్స్లో ఏమీ లేనప్పుడే పావురాల ద్వారా మెసేజ్ని పంపుకునేవారు. అయితే ఆ పావురాలు మెసేజ్ని అంత దూరం ఎలా తీసుకొని వెళ్ళేవి అండ్ వాటికి కరెక్ట్ అడ్రస్ ఎలా తెలుసు? అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇలా సమాచారాన్ని పంపించుకునేవారు. దీనికోసం 5 లక్షల పావురాలను వాడేవారు. అయితే ఇలా మెసేజ్ని తీసుకొని వెళ్లే పావురాలను రోమింగ్ పీజియన్స్ అని అంటారు. ఈ పావురాలు అవి ఉండే ప్రదేశాన్ని బాగా గుర్తుంచుకోగలవు. ఎంత దూరం తీసుకెళ్లినా సరే ప్రయాణించిన మార్గాన్ని గుర్తుంచుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళగలవు. ఎక్కడి నుంచి అయితే పావురాలను తీసుకొస్తారు కేవలం ఆ ప్రదేశానికి మాత్రమే తిరిగి వెళ్ళగలవు. అంటే ఈ పావురాలను ఎక్కడికి పడితే అక్కడికి పంపలేము. కేవలం అవి ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడికి మాత్రమే వెళ్ళగలవు. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి హెయిర్ ఫాల్స్ అవుతూ ఉంటుంది. రోజుకి 100 వెంట్రుకలు ఊడతాయి, అలాగే 100 వెంట్రుకలు వస్తాయి. కానీ ఎక్కువ ఊడితే ఈ చిన్న టెస్ట్ చేసుకొని మీ హెయిర్ కండిషన్ తెలుసుకోండి. అది ఎలా అంటే ఒక గ్లాస్ నీళ్ళలో మీ హెయిర్ ని తీసుకొని దాంట్లో వేయండి. అందులో వేసిన హెయిర్ పైకి తేలితే మీ హెయిర్ గుడ్ కండిషన్ లో ఉన్నట్టు. అలా కాకుండా కొంచెం గ్లాస్ కి మధ్యలో ఉంటే కొంచెం పర్వాలేదని అర్థం. అలా కాకుండా హెయిర్ మొత్తం మునిగితే మీ హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిందని అర్థం. సో దీని మీద మీరు కొంచెం కేర్ తీసుకుంటే మంచిది.